మనకి ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళ మధ్యన దూరం రావడం, పళ్ళు జారడం అనేది చూస్తారు చాలా మంది. సో 45 వచ్చింది, 55 వచ్చింది కాబట్టి ఈ దూరాలు రావడం, పళ్ళు జారిపోవడం, జుట్టు తెల్లగా అయిపోవడం, మొహం మీద ముడతలు వచ్చేయడం ఇవన్నీ ఏజింగ్ ప్రాసెస్ అని సర్దుపుచ్చుకుంటుంటారు. జుట్టు సంగతి, స్కిన్ సంగతిని కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేస్తున్నాం మనకు ఉండే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తో. పళ్ళు అనేది అసలు జబ్బే కాదండి, ఏజింగ్ వల్ల అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అవి చక్కగా మీరు కాపాడుకుంటే లైఫ్ అంతా కూడా మీ పళ్ళన్నీ మీ నోట్లో ఉంటే గ్యాప్స్ లేకుండా జారిపోకుండా ఉంటాయి. అలా గ్యాప్స్ రావడానికి కారణం ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మన పళ్ళ చుట్టూ ఉండే బోన్ పోవడము, రెండోది కొన్ని హ్యాబిట్స్ ఉంటే పళ్ళు బాగా అరిగిపోవడము, నెయిల్ బైటింగ్, పైన ఎనామిల్ చిప్ ఆఫ్ అవ్వడం వల్ల కూడా ఫ్రంట్ టీత్ మధ్యన కొద్దిగా లైట్ గా గ్యాప్స్ రావడము, మూడోది మనకి 1-2 పళ్ళు వెనకాతలు పోతాయి. అంటే ఏ కారణం వల్ల పోయినా ఆ పళ్ళని మీరు మళ్ళీ పెట్టించుకోలేదు అనుకోండి, ఆ గ్యాప్ లోకి మన ముందరుండే పళ్ళు కూడా జరిగిపోవడం వల్ల కూడా గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా మనకి జరిగే లోపాల వల్ల గ్యాప్స్ వస్తాయి తప్ప ఏజింగ్ ప్రాసెస్ వల్ల రావు. దీనికి ట్రీట్మెంట్స్ కూడా చాలా సులువుగా ఉంటాయి. మీరు ఆ బోన్ లాస్ అవ్వకుండా చిన్న లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ గ్యాప్స్ పెరగకుండా మనం ఆపేయవచ్చు. లేదా పళ్ళు అరిగిపోతుంటే నైట్ గార్డ్స్ లాంటివి పెట్టుకుంటే పళ్ళు అరిగిపోకుండా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే పండ్లు ఏమైనా నోట్లో లేకపోతే మళ్ళీ వాటిని పెట్టుకోవడం వల్ల పళ్ళు మూవ్ అవ్వకుండా ఆపేయచ్చు. ఇలా మనం చిన్న చిన్న కేర్ తీసుకోవడం వల్ల బై డిఫాల్ట్ పళ్ళ మధ్యన గ్యాప్స్ రాకుండా మన 19, 18, 20లో ఎంత బ్యూటిఫుల్ స్మైల్ తో ఉండేవాళ్ళమో వయసు పెరిగిన తర్వాత కూడా అంతే బ్యూటిఫుల్ స్మైల్ తో ఉండే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్స్ అనేవి వయసు రీత్యా వచ్చేవి కాదు. వాటిని అర్థంలో చూసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మాకు వయసు అయిపోతుంది అన్నమాట కుంగిపోకండి.